అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. మా వంటింటి మహాలక్ష్ముల గురించి ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అందరికీ దీని గురించి ప్రయోజనాల గురించే తెలుసు. అయితే నష్టాలు కూడా ఉన్నాయి అనే విషయం ఎవ్వరికీ తెలియదండి. ఏంటా నష్టాలు అని అనుకుంటున్నారు కదూ. ఇదేంటి ఏం ఆకు అనుకుంటున్నారా? గోంగూర ఆకు అండి. దీని గురించి ప్రయోజనాలు అందరికీ తెలుసు. అయితే ఈరోజు మనం నష్టాల గురించి తెలుసుకోబోయే ముందు దీని గురించి ప్రయోజనాల గురించి అయితే తెలుసుకుందాం. ఇది ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉన్నాయండి. దీనిలోని క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాలని పెరగకుండా నియంత్రిస్తుంది. మీ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. హై బీపీని నియంత్రిస్తుంది. అలాగే మీ జుట్టు పెరుగుదలకి చాలా బాగా పనిచేస్తుందండి. తిక్కుగా పెరుగుతుంది, దృఢంగా కూడా మంచి మందంగా పెరుగుతాయండి. ఇది తరచూ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీ బోన్స్ దృఢంగా తయారవుతాయండి. పిల్లలకి ఇది పెట్టడం వల్ల హైట్ అయితే పెరుగుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. దీంట్లో నష్టాలు ఏంటి అంటే ఇండైరెక్ట్గా నష్టాలు ఉన్నాయండి. గర్భసంచి వాపు ఉన్న వాళ్ళకు వాపు వచ్చి మెడిసిన్ వాడుతున్న వాళ్ళు ఈ ఆకు యూజ్ చేయకూడదండి అస్సలు. అలాగే చింతపండు కూడా యూజ్ చేయకూడదు గర్భసంచి వాపు ఉన్నవాళ్ళు. గోంగూరాకు, చింతపండు అస్సలు వాడొద్దండి. ఎందుకు? కారణం ఏంటి అంటే బాడీ మొత్తం స్వెల్లింగ్ వచ్చేస్తుందండి. అదేదో విక్రమ్ మూవీ, నాకు పేరు గుర్తుకు రావట్లేదండి. మొత్తం ఇలా వచ్చేస్తుంది చూడండి, బొడిపెల్లాగా అలా మొత్తం వచ్చేస్తుందండి బాడీ స్వెల్లింగ్. ఎడిమా అంటారు చూడండి, అలా మొత్తం వచ్చేస్తుందండి. ఆ మెడిసిన్ యూజ్ చేసే అంతసేపు అయితే ఇది యూజ్ చేయొద్దండి. అయిపోయాక యూజ్ చేసుకోవచ్చు. ఆ వాపు అలాగే ఉన్న వాళ్ళైతే యూజ్ చేయకూడదండి. ఇంకా గర్భసంచి వాపనే కాకుండా ఇంకా ఏ ఇతర మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఇవి వాడకూడదు అండి. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ పడవు, బాడీ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. అది చాలా డేంజర్ అండి. కాబట్టి ఇవి యూజ్ చేయకపోవడమే మంచిది. అలాగే పొప్పడి పండు కూడా యూజ్ చేయకూడదండి. చాలా మట్టుకైతే యూజ్ చేయొద్దు మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పుడు. ఈ విషయం ఎవరికీ తెలియదండి. గర్భసంచి వాపు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పుడు తినని ఫుడ్ కూడా పుల్లటి వస్తువులు తినడం, పొప్పడి పండు ఇలాంటి పుల్లటి ఐటమ్స్ తినకూడదండి. ఈ విషయాలు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళైతే మరికొంతమందికి చెప్పండి. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇలాంటి మరిన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను మళ్ళీ కొత్త విషయాలతో మీ ముందు ఉంటానండి.